నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అంశం తారాస్థాయికి చేరుతుంది. అధికార ప్రతిపక్షాల మధ్య యుద్ధ వాతావరణమే నెలకొంది. ఎవరికి వారు గెలుపు ధీమాలు వ్యక్తం చేసినా ఎక్కడో దగ్గర ఒక భయం, ఈసారి ఓడిపోతే ఏంటి పరిస్థితి. ఇలాంటి సమయంలో ప్రధానంగా కులాల అంశం అవనియండి, మతాల అంశం మీద కూడా చాలామంది తమదైన స్టైల్లో రాజకీయాలు చేస్తున్నాడు. సో ఈ నేపథ్యంలో ఇక పొత్తు పార్టీల పరిస్థితి ఈసారి ఏంటి? మెరుగ్గా ఉందా? ప్రజాదరణ పొందుతుందా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాల వైపే ప్రజలు మొగ్గు చూపిస్తున్నారా? ఇది కీలకమైన పరిణామం. మరికొన్ని రోజుల్లో కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. పోలింగ్ సమయం ఆసన్నమవుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్న ప్రచారాలు, నేతలు మాట్లాడుతున్న మాటలు పెద్ద ఎత్తున దుమారాన్ని లేపుతున్నాయి. దీనికి ఆజ్యం పోసిన ముద్రగడ పద్మనాభం గారు అన్నది ప్రధాన ఫోకస్గా ఈరోజు రాజకీయాల్లో ఉంది. కాపు సామాజిక వర్గం అంతా కూడా. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ తరిమి కొడతాను, ఆ బయటలను నేను వినిపిస్తాను, దానికి వాళ్ళ అమ్మాయి వేసిన కౌంటర్ ఇప్పుడు కలకలాన్ని రేపుతున్నది. ఆయన డిఫెన్స్లో పడ్డారు. ఎవరికెవరు సపోర్ట్ చేసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ ఈ రకంగా మాట్లాడడం, ఈ రకంగా అటాకులకి దిగడం, సొంత సామాజిక వర్గ వ్యక్తినే చులకనగా మాట్లాడడం, తరిమి కొడతానడం పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని, ఇవన్నీ కూడా ఆయనకి తగునా అని చెప్పి మాట్లాడే పరిస్థితి. మరి ఈ పరిస్థితుల్లో ఒక ముద్రగడ పద్మనాభం గారే కాదు, కాపు నాయకులు, కాపు పెద్దలు విస్తృతంగా అన్ని ప్రాంతాల్లో కాపు సంక్షేమం కోసం, కాపు బలిజ సంక్షేమాల కోసం కృషి చేసిన వారు గారు ఉన్నారు. అందులో దాసరి రాము గారు, కాపు నాయకులు దాసరి రాము గారు కూడా ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. జనసేన అలాగే బీజేపీకి గ్రౌండ్ లెవెల్లో ఏ రకంగా ఉంది, అసలు ముద్రగడ గారి వ్యాఖ్యలు ఎందుకు అలా చేయాల్సి వస్తుంది, వాళ్ళ అమ్మాయి మాట్లాడిన అంశం, తన్ని ముద్రగడ పద్మనాభం గారు మళ్ళీ కౌంటర్ ఇచ్చుకుంటా ఆయన చేసిన వ్యాఖ్యలు, ఇది మరింత కీలకంగా మారనున్నాయి. ఎందుకంటే దీని మీద ప్రతి ఒక్కరు కూడా తప్పు పడుతున్నారు. ఆమెని కూతురునే ఈ రకంగా ఆయన మాట్లాడతాడా అని. సో అది నేను బయటలో వినిపిస్తాను. ప్రస్తుతం రాము గారు మనతో పాటుగా ఎక్స్క్లూజివ్గా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాము గారు నమస్తే. రాము గారు, జరుగుతున్న పరిణామాలు, ఎన్నికలు రాజుకుంటుంది. మీరు చాలాసార్లు ఈ అంశం గురించి మాట్లాడారు. గతంలో ఎప్పుడూ చూడనటువంటి ఎన్నికలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చూస్తాం. దేనికి కూడా ఎవరో తగ్గరు, దేనికి వెనకాడరు, ఏదన్నా జరగవచ్చు అని. కానీ ఆ ఏదన్నా జరగవచ్చు అన్నది జరుగుతున్నదేమో అని అనిపిస్తున్నది. ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం గారి ఎపిసోడ్ అవనియండి, వాళ్ళ కూతురు మాట్లాడిన విషయం అవనియండి, అసలు ఓకే ఆ విషయం తర్వాత వస్తాను, ఆ బయటలు కూడా మీరు విందిరి. కానీ ఉత్తరాంధ్ర ప్రాంతంలో మీరు విస్తృతంగా పర్యటించారు. గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉందండి వాస్తవాలు? మన 99 సంవత్సరం ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. గత 10 రోజులు 15 రోజుల క్రితం వాతావరణానికి ఇప్పటికీ కొంత డిఫరెన్స్ పబ్లిక్ లో. వీళ్ళ కూటమికి ఫేవర్ చెయ్యాలా అన్న దానికంటే కూడా జగన్మోహన్ రెడ్డిని మనం భరించలేము, ఆయన వెళ్తున్న విధానము, ఆయన పోకడ, ఆయన పరిపాలన ఇబ్బందికరంగా ఉన్నదన్నది ప్రజల్లో నిదానంగా చాలా స్పష్టంగా బయటికి కనపడుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు తెలిసి ఇండియాలో ఎక్కడ కూడా ఇంత అగెనిస్ట్ లేదు. మీద ఉన్నంత చాలా అగెనిస్ట్ ఉంటుంది. అది యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. అయినా ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆఫ్టర్ ఫైట్ మాత్రం బలంగా ఇస్తారు. ఎక్కడ కూడా తగ్గకుండా సామధాన భేద దండోపాయాలన్నీ కూడా వాడుతూ డబ్బుల పరంగా కానివ్వండి, చాలా చోట్ల క్యాండిడేట్లు అదే పేరుతున్న క్యాండిడేట్లు నామినేషన్ వేయిస్తారు. వేరే రకరకాల ప్రతి వ్యూహాలతో అతను గట్టి ఫైట్ ఇస్తున్నాడు. కానీ ప్రజల్లో వ్యతిరేకత పార్టీ మీద పథకాలు ఇస్తున్నారని చెప్పి ఉన్నా, నిన్నంత కృష్ణా జిల్లాలో కొన్ని గ్రామాలకు ఇల్లు వచ్చాయి. రాజశేఖర రెడ్డి టైంలో పావులా వడ్డీలు ఇచ్చారండి. ఈ 3-4 ఏళ్లలో మాకు వడ్డీ లేని రుణం ఇస్తా అన్నారు. ఎక్కడ రూపాయి డబ్బులు లేవు. కానీ అతను టీవీల ముందు మాత్రం గొప్పగా చెప్పేసుకుంటాను, మీరు రుణాలు ఇచ్చేస్తున్నామని. వాస్తవ ప్రాక్టికల్ గా రియాలిటీ ఎట్లా లేదు. మద్దతు ధర ఒక 1500 ఉందంటే ఏదో చిన్న రిమార్క్ ఉందని చెప్పంటే ఆయన 400-500 కూర్చేస్తున్నారు. అది మాకెక్కడికి అలాగే గిట్టుబాటు కావుతుంది, మేము బాధపడుతున్నాం. ఇట్లా డ్రైన్స్ వెళ్తున్న కాలవల్లో పూడికలు తీరిపోయి, ఆ డ్రైన్స్ లో పెరిగిపోయిన
ఆ గుర్రపు టెక్క ఇలాంటి చెట్లు పెరిగితే వాటిని తీయటం కానివ్వండి, ఏ రకమైన మెయింటెనెన్స్ లేదండి గ్రామాల్లో. మేము అదేంటి పొలాల్లో హద్దురాళ్ళ మీద రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఎక్కడో వేయటం, పాస్ బుక్కుల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేయటం, ఇదేంటండి మా తండ్రుల ఆస్తుల మీద వాళ్ళెవరో ఫోటోలు ఏంటి ఇదంతా. గ్రామాల్లో అంటే అత్యంత ప్రమాదం ఎక్కడంటే గ్రామాల ఓటింగే డిసైడ్ చేస్తాయి ఎవరినైనా. అవును. మనం గతంలో ఇంటర్వ్యూలో తెలంగాణ ఇంటర్వ్యూలో మీరు నాతో ఈ విషయాలు మాట్లాడుతూ కాంగ్రెస్ గెలవబోతుందని చెప్పిన రీజన్ ఏంటంటే గ్రామాల వాతావరణం చూసే. అవును. అదే గ్రామాల్లో ఒకవేళ వర్గాలు ఉంటే ఉండొచ్చు, గ్రామాల్లో అటు ఒక వర్గం ఇటు ఒక వర్గం ఉంటే కానీ ఎక్కువ శాతం ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన మినిమం మెయింటెనెన్స్ ఉంటాయి కదా గ్రామాల్లో, పొలాలకు వాటికి అవి లేవు. దానివల్ల వాళ్ళ నుంచి వ్యతిరేకత ఉంది. ప్రజలు కూటమి మీద ప్రత్యేకమైన అభిమానం, అంటే చంద్రబాబు నాయుడు గారి పథకాలు ఎవరు వినే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారి నాన్న పులి కథే. ఆయన గతంలో కూడా ఇలాంటి హామీలు చాలా ఇచ్చున్నాడు, కొన్ని చేశాడు, చేయలేదని చెప్పట్లా, చేసిన అప్పటికి అలివిగానే హామీలు చాలా ఉన్నాయి. ఇది నిరుద్యోగ భృతి అని ఇట్లాంటి ఇచ్చారు అప్పుడే ఉన్నా. ఇప్పుడు మళ్ళీ చెప్తే జనం వింటారు. కానీ పవన్ కళ్యాణ్ యాడవటం, బీజేపీ యాడవటం, పాడైపోయిన ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవడానికి కేంద్ర సహకారం కావాలని ప్రజలు అనుకోవటం, పవన్ కళ్యాణ్ కొద్దిగా అతను ఏదైనా మాట్లాడితే క్రెడిబిలిటీతో మాట్లాడతాడని ఉంటాం. రెండోది అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే దాదాపు వీళ్ళు పొత్తు పెట్టుకున్న విధానంలో మా కాపుల్లో చాలా మంది అసహనం వచ్చేస్తుంది. ఏంది ఈ 10 సీట్లు 20 సీట్లు ఏంది ఇది, ఈ 10-20 సీట్ల కోసం 150 సీట్లు టీడీపీ ఊడికం చేయాలా, అవసరమా మనకి అని చెప్పి అనుకున్న కూడా ఉన్నారు. కాకపోతే ప్రజల్లో దీన్ని చూసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధానం సరిగ్గా లేదు, భరించలేని స్థితిలో ఇతర పరిపాలన, రాయలసీమలో వాళ్ళ సొంత ఊర్లో బిహేవ్ చేసినట్టు చేస్తారు.